హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మేమైతే ఇంకా మా ఊరి నుంచి వచ్చేసాం. ఇంటికాడ వీడియో అయితే తీయలేదు, మళ్ళీ వెళ్ళేది ఉందన్నమాట. అప్పుడు చూపిస్తాను నేనైతే మా ఊరిని. ఫ్రెండ్స్, ఇగోండి మేమైతే మా అక్కంది ఇడ్లీ బేసిన్ తీసుకురా బుజ్జ, నేను రాగుల పిండితో ఇడ్లీలు వేసుకుంటా అని చెప్పింది. సరే అని చెప్పని ఇడ్లీ బేసిన్ తీసుకొచ్చాం. మేము బేరానికి వచ్చేసాం మాట. ఇటు అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళేదిగా 2 రోజులు బేరం చేసుకొని ఇంటికి వెళ్దామని. కానీ తీరొచ్చి ఇక్కడ భోజనం వాటిలో ఫుడ్ ఎక్కువ రేటు ఉందన్నమాట. అందుకని మేము ఇడ్లీ బేసిన్ అయితే ఫుడ్ అయితే వండేసుకుంటున్నాం. అవి బియ్యం అండి, ఇవి సామాస బియ్యం కేజీ 60 రూపాయలు, టమాటీలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, పసుపు, కారం, నూనె ప్యాకెట్, ఉప్పు, ఒక చింతపండు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కావాల్సిన సరుకు అయితే తెచ్చేసుకున్నమాట. ఇడ్లీ బేసిన్ చూడండి ఎలా పెట్టేసాను. 2 పళ్ళాలు ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే వీడియో ఇడ్లీ బేసిన్ అయితే మా అక్క అయితే బియ్యం అయితే కడిగేసింది. ఇగోండి ఫ్రెండ్స్, ఇంకెంగ తెడ్డు చూడండి. మేము హడావిడిగా ఉంది బస్ స్టాండ్ అని చెప్పని వచ్చేటప్పుడు మర్చిపోయామాట తెడ్డు తీసుకోవడం. ఒక చిన్న తెడ్డు అయితే తీసుకొచ్చామాట. పెద్ద తెడ్డు తేవాల్సింది మర్చిపోయాము మేము హడావిడిలో. ఇంకోండి మా అక్క అయితే ఇడ్లీ కోసం తీసుకుందంట. ఫ్రెండ్స్, ఇగోండి చూడండి, అసలు కర్ర కట్టేసింది మా అక్క అయితే. ఇంకా తెడ్డు బారుగా ఉండాలి కదా, అన్నం తిప్పడానికి ఉంటుంది అని చెప్పి ఇలా కట్టేసింది. ఇంకోండి బియ్యం అయితే కడిగేసింది. ఇగోండి ఇలా తిప్పిద్ది అన్నమాట. ఆగండి ఒక్క నిమిషం. ఇగోండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. ఇట్లా తిప్పుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా తీసుకొచ్చింది. ఇగోండి మా అక్క అయితే పొయ్యి అయితే అంటించేస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి మా అక్క అయితే ఇలాగ ఇడ్లీ బేసిన్ ఉంది కదా, దానికైతే ఇలాగ మట్టి అయితే పూసేసిందండి. చూపియాక ఇలాగని ఇదిగో అలాగైతే పూసేసింది అన్నమాట. మట్టి పూసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసింది. అన్నం అయితే వండేస్తుంది. అన్నం మొత్తం అయిపోయాక అలాగే అన్నంలోకి ఏం చేస్తావు అక్క? వాక్కాయలు తీసుకుంది కదా చెల్లి. వాక్కాయలు కాదే, సాంబార్ కాయ అంటే మళ్ళీ వాక్కాయ పచ్చడి చెప్తుంది. మా చెల్లికేమో వాక్యాల పచ్చడి అంటే, ఈ చెల్లికేమో సాంబార్ అంట. ఇవాళ 2 అయితే ఒకటైతే చూడాలి. ఫ్రెండ్స్, నేను వాక్కాయ పచ్చడి వద్దంటున్నా. ఫ్రెండ్స్, వాక్కాయ పచ్చడి చేస్తా అంటుంది. నాకు వద్దు, మీరు చేసుకోండి అమ్మ సాయంత్రం మాటలు. ఇప్పుడైతే చింతపండు సారకాయమంటే మళ్ళీ వాక్కాయ పచ్చడి అని చెప్తుంది మా అక్క. ఫ్రెండ్స్, ఇవ్వండి మా అక్క అయితే నీళ్ళు అయితే తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. మినరల్ వాటర్. మేము ఇప్పుడు దాకా అన్నం కూరలు ఇవ్వండి కూడా మినరల్ వాటరే. ఇక్కడ పంపు ఉండేది కానీ పంపు రావట్లేదు ఇప్పుడైతే. ఇవ్వండి సాంబార్ అయితే పొయ్యి పెట్టారు కదా, టమాటా చారు. బా పువ్వులు కక్కుతుందండి. అక్క అయిపోయి దించేనా? ఇంకా మన చింతపండు టమాటా చారు అయితే అయిపోయినాయండి. పొగ వల్ల కరెక్ట్గా కనబట్లేదు, దించాక చూపిస్తాను నేను. ఇడ్లీ బేసిన్ అయితే పెట్టేసాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. ఇవ్వండి సాంబార్ అయితే అయిపోయింది అనమాట. సాంబార్ అంటున్నాను నేను, టమాటా చారు సాంబార్ అంటున్నాను ఫ్రెండ్స్. నేను కాలుతుంది. ఫ్రెండ్స్, మా అక్క అయితే అన్నం అయితే తీసుకెళ్తుంది. ఏంటి అన్నం ఎలా తీసుకెళ్తాను అనుకున్నారా? బకెట్లో ఉందండి అన్నం అయితే, చూపిస్తాను నేను. మా అక్క అయితే ఆడ జారేసుకుంటుందా మా అన్నం, ఇడ్లీ సాంబార్ అవి అన్నం. ఇప్పుడు సాంబార్ కూడా తీసుకెళ్ళిపోతుంది మా అక్క. ఇక్కడ అది వేగం వేస్తుంది ఫ్రెండ్స్. గాలి అయితే అసలు మామూలుగా లేదు, గాలి మొబ్బాడుతుంది. వాన వచ్చేటట్టు కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఉండి దూది అట్ట పెట్టి ఉంది కదా, ఇది ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉంటే తీసుకున్నాను నేను. ఇది ఇలా సామాన్ అయితే పెట్టమాట. చిప్స్ నా కోసమే తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. మా చెల్లెమ్మ బిస్కెట్లు తెచ్చుకుంది మా పాప. ఈ చక్రాలు సాంబార్లో బాగుంటాయి, నచ్చుకొని తింటాకని చెప్పని తీసుకున్నాను నేను. ఏంటి చింతల్లి, పెద్దమ్మ వచ్చిందా? వస్తుందా? చీకటికి వస్తుందా అన్నం తినడానికి? సరే, నాకు బిస్కెట్ ఇస్తావా? నాకు ఇస్తావా బిస్కెట్? సరేలే ఫ్రెండ్స్, సాంబార్కి అన్నానికైనా ఒకటే తెడ్డమాట. అలాగే ఇది కూడా అన్నం అయితే బకెట్లో పెట్టుకున్నాం. వండిన అన్నం తీసి బకెట్లు తీసి తర్వాత సాంబార్ పెట్టింది పొయ్యి మీద. మళ్ళీ సాయంత్రం వండుకుంటే మళ్ళీ ఇంతే ఫ్రెండ్స్ మేము చేసేది. ఇవి 2 ప్లేట్లు అయితే ఉన్నాయన్నమాట అన్నం తినడానికి.
అన్నం అయితే పెట్టేసుకుంటున్నారు వాళ్ళైతే. బిస్కెట్ తింటుంది లాంటి లెక్క దానికి అన్నం వండి పెట్టేసే పనిలో. బిస్కెట్ తిన్నా తింటావు, ఇప్పుడు అన్నం తింటావా? నువ్వు తినక్కలేకపోతే ఈ లోపల ప్లేట్లు 2 తెచ్చుకున్నాం ఇంకా ఫ్రెండ్స్. అందుకనే మా అక్కలు తిన్నాక మేము తింటాము అన్నం అయితే. ఇప్పుడైతే సాంబార్ పోసుకొని ఇప్పుడు అదే గెంటుతో. మా అక్క ఐడియా సూపర్ ఫ్రెండ్స్, మా పెద్ద అక్క ఐడియా అన్నమాట. అది గెంటికి అలా పెట్టింది. ఒక 2 రోజులుగా ఫ్రెండ్స్ ఉండేది మేము. మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. మరి అంతే కూడా మరి బస్సులు మరి అద్దెగా ఉంటాయి మరి. అందుకే చెప్పాక నేను సాంబార్ పోసి చాలా ఎక్కువైపోతాయి అక్క సాంబారు. ఎందుకు నవ్వుతున్నావు? కానీ బుజ్జ టిఫిన్ అండి, బుజ్జ తిని టిఫిన్ అంటే తీసుకురా. అలా పోస్తుంది. అది వాటిలో పెట్టాలి అక్క సాంబార్కి, సూపర్ ఉంటుంది. అన్నం సాంబార్ పోసి అప్పుడు వాటిలో మనం కూర్చున్నాం కదా, ఇంకా దాన్ని అసలు చింతలు ఏం అది బిస్కెట్ అది టిఫిన్ లాంటితో ఉందా? క్రీమ్ చాక్లెటా? కాదు, మేము చేసి ఇయ్యాల మా ఏర్పాటు మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి. మంచిగా బాగుందని. ఉన్నట్లో సర్దుకుపోవడం ఎంతమందికి ఇట్లా తెలుసో చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే ఎందుకంటే మేము అటు ఇంటికి వెళ్ళి పని చూసుకుని వస్తూ బేరం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇట్లా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే యాక్చువల్గా అసలు మీకు గిల్లు తేవదలుచుకోలేదు. ఇది మా అక్క తెమ్మంది, ఇంటికి వెళ్తూ వచ్చేస్తారుగా, వచ్చేప్పుడు తీసుకుని రండి అంది. అక్క బిస్కెట్లు ఎక్కడిది? అలా ఎలా పెడతారు అనుకున్నా, అలా పెట్టావు నువ్వు. పెట్టకూడదు అక్కడ, పడిపోద్ది. ఉప్పు సరిపోలేంట ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ రైసులు చూస్తే రేట్లు ఎక్కువ అన్నమాట. మన వాటిలో అయితే తినే రేట్లు బాగున్నాయి. అందుకని మేమైతే ఇలా వండుకుంటున్నాం. ఉన్న వాటిలో సర్దుకుంటున్నాం ఫ్రెండ్స్. అసలు యాక్చువల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం వండుకోనుకుంటే మనం ఏగినా సరే చూడండి, ఇప్పుడు ఇడ్లీ పెట్టినా కానీ ఒక టిఫిన్ అయినా సరే మేము వండుతాము. టిఫిన్ అంటే మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, మనం గుళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు మనం చిన్న క్యారీ చేస్తాం కదా టిఫిన్. మేమైతే టిఫిన్ అంటే మీరైతే ఏమంటారో తెలియదు. వాటిలోకి అయితే మేము వండుకునే రోజులు కూడా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. నువ్వు తినకోకుండా అయిపోద్ది కచ్చిన తల్లి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ప్లీజ్ మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం తింటే అయితే అయిపోయింది. ఇంకా మా అక్క అయితే సర్దేస్తుంది అన్నమాట. అక్క అన్నం ఉందా ఫ్రెండ్స్? ఇంతైతే అన్నం ఉందన్నమాట. నేను అన్నం ఉందని ఎందుకు అడిగాను, నేను నాదే ముందు అయిపోయింది తినడం, అందుకని అడిగాను. మళ్ళీ సాయంత్రం మాటలు వండుకుంటాం ఫ్రెండ్స్. అన్నం అయితే ఇదిగోండి చారు. చారు అది సూపర్ కుదిరినాయి ఫ్రెండ్స్. చారు. ఇది రసం అంటారు, టమాటా చింతపండు రసం. టమాటా చారు అంటే టమాటా చింతపండు కాదు, చింతపండు చారు వేరే, ఇది వేరే ఫ్రెండ్స్. మా అక్క అయితే చదివేస్తుంది. ఇగో ఇక్కడ కంచెట్టు ఉంది అటు సైడు అవతల పక్క, అక్కడ ఉంది తీసుకొచ్చాను. ఆ డబ్బా ఏంటి అది తీసేసి అక్కడ నుంచి నూనె అది కూడా పైన పెట్టేయాల్సింది. సరే, ఆ వాటర్ క్యాన్స్ కూడా తీసేస్తావా? అక్కడ పెట్టేస్తావా? మూత నాకు తెలియదు మూత. నువ్వే కూడా తీసింది. ఫ్రెండ్స్ ఇంకా మా అక్కడిని చదివేస్తూ ఉంటుంది అన్నమాట. మా పాప ఒకటి ఆట ఆడేస్తుంది.
అవ్వని అలా తీసేస్తుంది. బ్యాగ్ కడ సరే ఆడబెట్టేసి. గొంగ పురుగులు ఉన్నాయా ఫ్రెండ్స్? ఇక్కడ చెట్టుకైతే కనిపించట్లేదంట. చిన్న అంటే పుట్టిన పిల్ల పిగిలితే కదా పిల్ల అనుకుంటా. చిన్న చిన్న అయితే బొంత పురుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బొంత పురుగులు అంటే గొంగళ పురుగులు, మేమైతే గొంగళ పురుగులు అంటాము. మా బడిలో నేర్పించారన్నమాట మాకు బొంత పురుగులు అంటారని. పట్ట అయితే ఇంకా కప్పేస్తుంది. పట్ట ఎంత కప్పుతున్నా మన కింద వేసుకుందాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ వీడియో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే అన్నగుండం అయితే కండం అయితే కప్పేసాం ఫ్రెండ్స్. సర్దేస్తున్నాను. అలా చేసేస్తుంది మా అక్క అయితే పని. మా చెల్లి ఏమో మా చింతలతో ఆట ఆడుతుందన్నమాట. ఏం ఆట ఆడుతున్నారే? వద్దు అమ్మా. ఫ్రెండ్స్ కంచెట్టు మమ్మల్ని చూపించమని అడుగుతుంది, నన్ను కుమ్మేస్తుంది ఫ్రెండ్స్. చెట్టు చూపిస్తాను. ఓ కంచెట్టు ఉంది కదా. ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే మా అక్కని టెక్కొని గుద్దింది, నన్ను ఒక గుద్దుడు ముళ్ళు గుచ్చుకుంది. ఇక ఫ్రెండ్స్ ఈ చెట్టు కింద మేము ఉండేది మాట. కంచె చెట్టు కిందే మాకు చక్కగా నీడనిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగోండి మేము మా పాపకి చెప్పాం ఒక ట్యానిక్ ఒకటి కొన్నామని. ఇంకో ఇది దేనికంటే ఫ్రెండ్స్ మొన్న మేము చెప్పాం మా పాపకు సందులో వచ్చినాయని మేము గద్వాలు వెళ్ళి తాయిది కట్టించుకొచ్చాం కదా. అది కాకుండా మళ్ళీ ఇక్కడ మాకు చిన్నప్పుడు మా చింతలకు చూపించామండి అక్కడ అని చెప్పి అన్నాం కదా. అక్కడ చూపించామన్నమాట. చూపిస్తే సందులు ఉన్నాయమ్మా తగ్గలేదని చెప్పి అన్నారు. చెప్తే ఆవిడ దేనికి అక్క ట్యానిక్ సందులు కదే అరుగుదాలకును వాతం సందులు అంటే ఇప్పుడు పాపకు ఉన్నది. అయితే అరుగుదాల లేదు సరిగ్గా ఉంటలేదు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆమె తెలిసి వెళ్ళేది మనకి. అయితే అరుగుదాల లేదు సరిగ్గా బయట కూడా అవ్వలేదు అంటే ఆకలి అవుతానికి అరుగుదాలకి ఆ ట్యానిక్ సజెస్ట్ చేశారన్నమాట. ఇంతకుముందు మనం వాడే ట్యానిక్ తట్ట ఉంది కదా, అది చూపించా. ఇది కూడా మంచిదే కదమ్మా, ఇప్పుడు దొరకట్లేదు అన్నప్పుడు నువ్వేం చేయాలంటే 1-2 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి నువ్వు దొరికినప్పుడు. ఇదైతే ఆడపడితే ఆడ దొరికితే ఇది మంచిదే, చాలా మంచిది అని చెప్పి ఇది రాసి ఇచ్చారన్నమాట. ఇది తీసుకున్నాను. అదంటే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళలేదు మాట. అందుకే నేను మా అక్కని అడుగుతున్నాను. అయ్యేంటి ఈ పొడులు టాబ్లెట్లు ఇచ్చిందన్నమాట. పొడులా అంటే అంటే హాస్పిటల్ మందులు కావాలి. హాస్పిటల్ మందులు కావాలి. అవి నాటు ఉన్నాయి ఇందులో. నాటు మందులు అనుకోవచ్చుగా అవి? కాదు 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 మూలికలతో నాటు మందులు కాదు, పొడి కాదు. ఈ టాబ్లెట్ ఒక టాబ్లెట్ 4 పలుకుల కింద చేసి ఆమె పొట్లం కట్టించింది అనమాట. ఇది ఓపెన్ చేస్తే పవర్ అనేది తగ్గిపోద్ది, అందుకే కవర్లో పెట్టుకొని కట్టుకుంటున్నాను. ఇది మాత్రం పొడి 2 పొట్లాలు వచ్చి టాబ్లెట్లు 80 పొట్లాలు. చిన్నప్పటి నుంచి నేను పాప 1వ నెల కాడి నుంచి నేను ఆమె దగ్గరికి వెళ్ళేది. ఇక ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే వీటిలో పవర్ పోద్ది కాబట్టి, మన ప్యాకెట్ కూడా కాదు కాబట్టి. వీటిని మేము పాపకు వాడేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే వాడట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 2 రోజుల నుంచి మాకు ఏక ప్రయాణం అవుతుందిగా. పట్టుకోక ఏక ప్రయాణం అవుతుంది. మా పాపకి అయితే ఆంటీ అయితే నీస్ అయితే అసలు తగలొచ్చొద్దని చెప్పింది. ఈ మందులు వేసుకున్న కాడి నుంచి 21 రోజులు ఉండాలి. 21 రోజుల తర్వాత మనం ఏమేమి పెట్టుకున్నా ఏం పర్లేదు, నీసు తగలకూడదు. అలాగే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, ఈ ఎండు చేపలు ఏమి ఉంటాయి అవేమి తినకూడదు. అలాగే ఫ్రెండ్స్ నూనె వస్తువులు బోండా కానీ పూరి కానీ ఇలాంటివి బజ్జీలు గట్రా ఏమైనా పెట్టకూడదు. మా పాప అయితే ఆకలేస్తుందమ్మా అని చెప్పి అంది. మేము చూపించుకొచ్చిన తర్వాత సరే అండి ఇడ్లీ తీసుకొస్తే ఇడ్లీ నాకు వద్దు, నాకు అన్నమే కావాలి పట్టు కూర్చుంటుంది. ఇడ్లీ ఎంత పెట్టినా తినట్లేండి. ఇడ్లీ కాబట్టి ఇంకొక ఇడ్లీ పొట్ట తీసుకొచ్చండి, ఈ వాటగడపోతే ఇంకో వాటగడం బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చినా సరే నాకు వద్దు, నాకు అన్నమే కావాలి అంది. మేము పాత బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడైతే ఏం మాట్లాడలేదు అన్నమాట. ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్కి వచ్చాక నాకు అదే కావాలని చెప్పి పట్టుబడితే ఇంకా మేమైతే ఇంకా అక్కడ వాటర్ ఇడ్లీ తప్ప రైస్ లాంటివి లేవు కాక. ఇడ్లీ లేదు ఏమీ లేదు. అప్పుడు టైం ఎంత అయింది? 1 గంట అయింది. ఇడ్లీ లేదు ఇక అక్కడ. మనం కొత్త బస్ స్టాండ్ కాడికి వచ్చేసరికి ఇడ్లీ లేదు. ఇంకా భోజనం వాటిలో బయట మాత్రం బోర్డు మీద రైస్ ఉందని పెట్టారు, కానీ లోపలికి పెడితే రైస్ పెడతాం మానేశారంటే రైస్ లేదు. ఇది మాత్రం బిర్యానీ
బిర్యానీ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మాకు రెండో దారి లేక బాగా ఆకలిని ఏడ్చేస్తుంది మా పాప. బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఏం పెట్టిస్తారు వద్దు వద్దు అని అంటది. నాకు అన్నమే పట్టుకొచ్చింది అన్నమాట. ఇంకా రెండో దారి లేక మేమైతే పెట్టాము ఫుడ్ అయితే. ఎందుకంటే మా పాప మరీ నీరసంగా లేదు కాబట్టి మేము దాన్ని బట్టి మేమైతే ఫుడ్ పెట్టేసి. ఆవిడ అన్నారు పాప నీరసంగా లేదు చెలగ్గానే ఉంది కాబట్టి వాతం సందులు, దానికి నీరసానికి వాతం సందులకి సంబంధం లేదమ్మా. ఆడుకున్నాను చెప్పి ఆడుకుని ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటుంది అంతే తప్ప ఏం లేదు. కాబట్టి దీనికి మాత్రం కరెక్ట్గా పత్తి మీద చేయాలి. ఆంటీ దగ్గరికి వెళ్తే తాపించిన కాడి నుంచి అయితే పత్తి ఉంటుంది. మనం ఎప్పుడైతే 2 రోజులు వచ్చింది అనుకున్నాం, ఇట పొడి 2 రోజులు అనుకున్నాం, 2 రోజులే పొద్దున సాయంత్రం 2 రోజులే పట్టియాలి. 2 రోజులు ఇంకా తర్వాత మొత్తం ఈ 2 రోజులు తాగిపించిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఈ మందులు అయిపోయిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ టానిక్ తాగిపిస్తే మొదలు పెడితే మాత్రం ఆ బాటిల్ మొత్తం అయిపోయిన దాకా తాగిపోతున్నారు. ఇది సంగతి ఫ్రెండ్స్. అందుకని మా పాపకి బువ్వ అయితే అంటే చికెన్ అయితే పెట్టాం కాబట్టి బువ్వ, అందుకని మేమైతే ఇంకా తాపించలే టానిక్, అందుకనే ఆఫ్ చేసామన్నమాట. 2 రోజులు ఆగిన తర్వాత అప్పుడు మా పాపకైతే ఇంకా ఇవైతే పట్టిస్తాం, పొడి అయితే అవన్నీ ఇస్తాం అన్నమాట మా పాపకి. అందుకే అలాగే ఆంటీ అయితే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది మాకు, మీకేం అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా అని. మేము ఆంటీని ఫోన్ చేసి కనుక్కొని తాపించొచ్చా తాపించకూడదా కనుక్కొని పట్టిస్తామండి. ఎందుకంటే మనం పాప ఏడుస్తుంది ఆకలి తట్టుకోలేకపోతుందని చెప్పని అది తినిపించాం కదా, అందువల్ల. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ. మా అక్కలు అయితే సాయంత్రం మాటలైతే బయట వెళ్తారండి బేరానికి. సాయంత్రం అవుతుంది కాక బయటకు వస్తూ ఉంటారు. టైం ఎంత అయిద్దో? టైం 3-3:30 లోపల వెళ్ళేది. అప్పుడైతే వెళ్తామండి. అప్పుడు ఏంటంటే డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, పనులకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు బయటపడతా ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కూరగాయలు కానీ వాటికి కానీ వస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఏముండదు, మామూలుగానే ఆడుతుంది. ఆధార్ కార్డు అప్డేట్ విషయం వస్తాయండి. అక్కడ నాది ఒకటే అయింది మాట. మా అక్క ముందు అక్క నేను చేసుకుని మాస్ అయితే దిగేసింది మాట. అప్డేట్ అయితే చేసుకుంది కానీ రావడానికి వారం 10 రోజులు అయితే పూర్తిగా తెలంగాణ అంటే మేము ఉన్నది అప్పుల్లో మేము కార్డులు తీసినప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 కలిసి ఉన్నాయన్నమాట. అట్టగా ఆంధ్ర కింద పడింది అది. ఇప్పుడేమో అప్పుల్లో ఆంధ్రానే ఉంది తల్లి, తెలంగాణ లేదే. నువ్వు ఒకదానివి. కలిసి ఉన్నాయా లేదా? 3 కుటుంబం కింద పెట్టారు. ఇప్పుడు 2 ఉన్నాయి కానీ అప్పుడు ఒకటే ఉంది. మన ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఒకటే ఉంది. తెలంగాణ వచ్చాక మనం తెలంగాణలో మార్పించలేదు. ఆంధ్ర కార్డు అలాగే ఉంది కదా, ఏం మనకి ఏం లేదు కదా. ఇప్పుడంటే ఫ్రీ బస్ వచ్చింది, ఆధార్ కార్డు కావాలి. అప్పుడు ఏం వచ్చింది, అప్పుడు ఎవరు చెప్పలేదు తెలంగాణ మనకు మార్పించుకోవడం ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా బస్సులో పట్టుబడి నువ్వు తెలంగాణ మార్చుకోని చెప్పలేదు. ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి. అది కావున ఇప్పుడు చాలా మంది తీసుకున్నాక తెలంగాణలో మార్చేసుకుంటున్నారు. మీ తెలంగాణ ఆంధ్ర ఉండేసరికి మీ తెలంగాణ ఆంధ్రానా అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.